హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మీనాకి ఆస్తి పత్రాలు సత్యం ఇవ్వడంతో ఇక ప్రభావతికి మీనాని చూస్తే చాలా కోపం వస్తుంది. ఏంటి నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావు, తొందరలోనే నీ అంతు తేలుస్తాను, చూస్తూ ఉండు, నిన్ను రోడ్డు మీద కీడ్చుకోకపోతే నా పేరు ప్రభావతే కాదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక మీనా అయితే అత్తయ్య నేను వద్దని చెప్పాను కదా, మీరు చూస్తున్నారు కదా మావయ్య నాకు ఇచ్చేశారు, ఇదిగోండి కావాలంటే మీరే తీసుకోండి పత్రాలు అని చెప్పేసి ఆస్తి పత్రాలని ఇస్తూ ఉంటుంది. ఒకరి దయాదాక్షిణ్యాలు ఒకరి ముష్టి నాకు అవసరం లేదు, నాకు అవి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి కోపంగా ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే మనోజ్తో అంటూ ఉంటుంది, అసలు ఇదేమైనా బాగుందా, మీ నాన్నగారు చేసిన పని ఏమైనా బాగుందా, ఇంటి పెద్ద కొడలని నేనుండగా ఆస్తి కాగితాలని మీనాకి ఇవ్వడం ఏంటి, నాకు అసలు ఇదే మాత్రం నచ్చలేదు మనోజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. ఇక మనోజ్ అయితే ఏంటి రోహిణి అన్నిటికీ ఫీల్ అవుతావు, వదిలేసే, మీనా ఏమేం ఇది కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే నీకు ఏది పట్టదు కదా, నువ్వేది పట్టించుకోవు, నువ్వు అన్నీ లైట్ తీసుకుంటావు, నీలాగా నేను అలా తీసుకోలేను మనోజ్ అని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి, అమ్మ రోహిణి నువ్వేమి బాధపడకమ్మా, మా ఆయన కాగితాలు ఆ మీనకి ఇచ్చారని చెప్పి నువ్వేమి బాధపడకు, అవి ఎలా తీసుకొని నీకు ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వద్దతయ్య, ఏదైనా సరే గౌరవప్రదంగా ఇస్తే బాగుంటుంది, కానీ ఇలా ఒకరికి ఇచ్చాక మనం తీసుకోవడం బాగోదు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే నాకు అది తెలుసమ్మా, అందుకే నేను మీ మావయ్య చేస్తే నీకు ఇప్పిస్తాను కదా, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి అయితే నేను అవేమీ పట్టించుకోవట్లేదు అత్తయ్య అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. ఎందుకు నువ్వు ఊరికేనే ఊరుకోవచ్చు కదా, నన్ను అన్ని మాటలంటే నువ్వు అననుందా ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక మీనా కూడా మీరు కూడా అన్నప్పుడు మీరెందుకు ఊరుకోలేదు, మీరు కూడా అన్నారుగా అని చెప్పేసి మీనా కూడా అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనా మొహం చూస్తూ నవ్వుతూ చేతిని తిరగడంతో చేతులున్న దుమ్ము మీనా కళ్ళలోకి పడుతుంది. అబ్బా అని చెప్పేసి ఒక్కసారిగా అనేసరికి ఏమైంది మీనా, కళ్ళలో దుమ్ము పడిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును చూస్తుంటే తెలియట్లేదా అని చెప్పేసి మీనా అనేసరికి బాలు మీన దగ్గర వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటాడు. ఇక మీన కూడా బాలుని అలా చూస్తుండగా నేను ఊస్తాను అని చెప్పేసి మీన కళ్ళలో కళ్ళు పెట్టి ఊతూ ఉంటాడు బాలు. ఇక మీన కళ్ళలోంచి నలకైతే బయటకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిందా బయటికి అని చెప్పేసి బాలు అనేసరికి వచ్చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక బాలు అలాగే మీన ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఒక్కసారిగా తేరుకొని బాలు అయితే అమ్మో ఈ పురుగంప కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, చూస్తే ఏదో ఫీలింగ్ వస్తుంది నాకు, బాబోయ్ దూరంగా ఉండాలి, లేదంటే ఒకరికి 4 పిల్లలు పుడితే నేను వాళ్ళని పోషించొద్దు అని చెప్పేసి వెనక్కి అయితే వెళ్ళిపోతాడు బాలు. ఇక మీన అయితే ఏంటి ఇలా ఎన్ని రోజులు మీరు నాకు దూరంగా ఉంటారు అని చెప్పేసి బాలు దగ్గరికి అలా వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన ఇక రోహిణి అయితే ఇదేంటి వీళ్ళు ఎంత సంతోషంగా సరదాగా ఉన్నారు అని చెప్పేసి కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే రోహిణి చూసి ఏంటి పార్లమ్మ అలా చూస్తున్నావు, ఇలా ఒకరు బెడ్రూమ్ వైపు తొంగు చూడకూడదని తెలీదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా అదేం లేదు ఇలా వస్తుంటే చూశానంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మీనా అయితే ఏంటండి మీరు ఎందుకంత రఫ్గా మాట్లాడతారు, కొంచెం స్మూత్గా కొంచెం సున్నితంగా మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే నాకు అలాగే వచ్చు, నేను ఇలాగే మాట్లాడగలను రోహిణి, నేను ఇలాగే మాట్లాడగలను మీనా, నాకు ఇలాగే వచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. మీరు కొంచెం నేర్చుకోవాలండి, మీరు ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకుంటే బాగుంటుంది, రోహిణి మంచి అమ్మాయే అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.